తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలో ఎట్లా ఉంది ప్రోగ్రాం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మీరు పోషించినటువంటి పాత్ర ఇప్పుడు కళ సాకారమై ఆ ఫలితాలు అందుతున్నాయి అనుకుంటున్నారా? ఎట్లా చూడవచ్చు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులతో పాటు ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. దాని ఫలితం ఈరోజు మన కళ్ళమూడ కనబడతా ఉంది. దాదాపు 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయినాం. అదేవిధంగా 2 పంటలు కలిపి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించేటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో అని చెప్పడానికి నిజంగా కూడా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రమే ధాన్యం పండించడంలో మొట్టమొదటి ఉండేది. వ్యవసాయ రంగంలో ది బెస్ట్ స్టేట్ ఏదంటే ఇదివరకు పంజాబ్ ఉండేది. దాన్ని దాటి మనము ఈరోజు ముందుకు వెళ్ళిపోగలిగినాం. అదేవిధంగా పవర్ కన్జంప్షన్లో కావచ్చు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కావచ్చు. తర్వాత ఈరోజు తెలంగాణ ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు వచ్చేసి పల్లె ప్రగతి ప్రోగ్రాం వచ్చిన తర్వాత పల్లెల యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అనేక వసతులు వచ్చినాయి. అసలు ఎన్నడూ ఊహించినటువంటి రకంగా గ్రామాలలో రోడ్లు కావచ్చు, తర్వాత ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు, తర్వాత గతంలో ఎవరు పట్టించుకున్నటువంటి బ్రిడ్జెస్ కావచ్చు, కరెంటు వ్యవస్థకు సంబంధించి వాళ్ళకు సరిపోనన్ని ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఆ మండలంలో ఉన్నటువంటి మరి సబ్స్టేషన్ల ఏర్పాటు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సంఘ భవనాలు కావచ్చు, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా సాగునీటి వ్యవస్థ, అంటే ఒక ఊరిలో 1 ఎకరానికి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి లేకుండా 24 గంటల కరెంటు కావచ్చు. ఇవన్నీ కూడా మరి సంక్షేమ రంగంలో చూస్తే పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఒకవైపు అందుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మీకు మధ్య మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతుంది? మీరు ప్రతి సవాల్ చేసుకుంటున్నారు, దాని మీద క్లారిటీ. జీవన్ రెడ్డి గారు అన్నీ తెలిసి అబద్ధాలు మాట్లాడుతున్నాడనలో సందేహం లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్ననే కల్లాలు ఎత్తేసారు. ఒక్కొక్క ఊరికి నాకు తెలిసి 15,000 నుంచి 35,000 క్వింటాళ్ళు జోకినటువంటి సెంటర్స్ ఉన్నాయి. తర్వాత ఎక్కడ నీళ్లు లేక 1 ఎకరం కూడా పంటలు ఎండిపోలే. ఇప్పుడు ఏ ఊరికి పోయినా ప్రతి చెరువులో నిండా నీళ్లు ఉన్నాయి. రైతుల నుంచి మాకు నీళ్లు లేవు, కరెంటు లేవు, మా పంటలు పండలేదని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రైతు మాట్లాడలేదు. మరి జీవన్ రెడ్డి గారు ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, అంటే అన్ని దశలు దాదాపుగా పూర్తయి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి తరుణంలో పునర్జీవన పథకాన్ని కూడా దానిలో ఇన్క్లూడ్ చేసి అవసరమైతే శ్రీరామ్ సాగర్లోకి ఒక కరువు వనక వచ్చినట్టయితే దాన్ని కూడా మనం నింపుకునేటువంటి పరిస్థితి తీసుకువచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పైన, ఇరిగేషన్ వ్యవస్థ పైన అసలు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ప్రగతి జరగనట్టు, తర్వాత 1 ఎకరాకు కూడా కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే దాన్ని తప్పకుండా మేము సరైనటువంటి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప మాకు ఆయనతోటి సవాలు లేదు, జవాబు లేదు. చేసినటువంటి పని ఇది. మీరు అబద్ధం చెప్తున్నారు, ఇది తప్పు. ఓ సీనియర్ నాయకులు, మీరు గతంలో 2 సార్లు మంత్రిగా ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, విషయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఇట్లా మాట్లాడరాదు అని దానికి ప్రజలకు మేము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోళ్లవాగు ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. రోళ్లవాగు ప్రాజెక్టు వాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి గుట్టల మధ్యలో న్యాచురల్గా ఏర్పడ్డటువంటి ఒక చెరువు. అయితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ చెరువును గుర్తించి దాన్ని ఎస్ఆర్ఎస్పికి లింక్ చేయడం వల్ల కొంత ఆయకట్టు పెరిగింది. కానీ ధర్మపురిలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఏనాడు కూడా సరిపోను నీళ్ళు లేవు. ఇటువైపు గోదావరి నది, అటువైపు ఎస్ఆర్ఎస్పి కెనాల్, తర్వాత ఈ రోళ్లవాగు ప్రాజెక్టు. అయినా మెట్ట పంటలు తప్ప ఏనాడు కూడా వాళ్ళు వరి సాగు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గుర్తించి 2016లో సర్వే చేయించి దాని పక్కకున్నటువంటి ఒక బుగ్గ చెరువును కలుపుకొని
0.5 ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని ఇలా 1 టీఎంసీకి తీసుకురావడం వల్ల నికరంగా 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 6 సార్లు నింపితే 13,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, 6 సార్లు నింపే పరిస్థితి ఉండకపోవు. అంటే ఈరోజు ఇరిగేషన్ రంగంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం ఇవాళ ఇంకొక నెల రోజుల లోపల మేము ఆ ప్రాజెక్టును ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. తర్వాత నీటి పండుగ కూడా చేసుకున్నాం, చెరువుల పండుగ కూడా చేసుకున్నాం, ఇరిగేషన్ డే కూడా చేసుకున్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేక వాళ్ళ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని, రైతులను ఏదో రకంగా పించి చేయాలని ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు. వారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో అనుభవం నాయకులు. మేము ఎన్నడూ కూడా వారిని అగౌరవంగా మాట్లాడాలి. మాకంటే ముందు తరం నాయకులు, ఆ గౌరవం మాకుంది. కానీ రాజకీయాలలో ఎప్పుడైనా కానీ ఒక పద్ధతిగా మాట్లాడడం, అబద్ధాన్ని చెప్పడం తప్పవుతుంది. దాన్ని మేము ప్రజలకు నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప వారికి మాకు ఏ రకమైన వ్యక్తిగత అయినటువంటి వైరం కానీ పంచాయతీ కానీ లేదు. నెక్స్ట్ కుప్పల ఈశ్వర్ గారు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ బలంగా నడుస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఒక క్లారిటీ. అంటే మాకు అధిష్టాన వర్గం ఉంది. మా అధినాయకులు కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తే అది శిరసా వహించేటువంటి వాడిని. నేను డే 1 నుంచి ఉద్యమంలో ఉన్నవాడిని. ఈశ్వర్ గారు మీరు రామగుండంలో పోటీ చేయంటే అప్పుడు మేడారం నియోజకవర్గంలో పోటీ చేసినాం. 2 సార్లు రాజీనామా చేయమంటే ఒక్క నిమిషంలో అధినాయకుల మాటకి గౌరవించి ఒక్క నిమిషంలో అందరికంటే ముందు రాజీనామా చేసినాం. కొప్పుల ఈశ్వర్ గారు మీరు ధర్మపురి పోయి పోటీ చేయాలంటే నాకు ఈ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా పరిచయం లేకపోతే వచ్చినాను. ఇప్పటికి ఇక్కడ 4 సార్లు గెలిచినను. ప్రజల 4 సార్లు విజయం సాధించారు. అయినా స్ట్రాంగ్ రూమ్ వివాదం ఎందుకు వెంటాడుతుంది మిమ్మల్ని? అయ్యో ఇంత క్లారిటీ చెప్పండి. రేపు అధిష్టానం మా నాయకులు నువ్వు కొప్పుల ఈశ్వర్ గారు మీరు ఈసారి పోటీ చేయొద్దంటే మా కేసీఆర్ గారి యొక్క ఆ మాటను శిరసా వహించి పార్టీ కోసం 6 నిమిషాలు పనిచేస్తా. మీరు ఎంపీగా పోయి పోటీ చేయండి అంటే ఎంపీగా పోయి పోటీ చేస్తాం. ధర్మపురిలో ఉండి మీరు ప్రజల మన్ననలు పొందండి అంటే ధర్మపురిలో ఉంటుంది. దానిలో ఎటువంటి ఇది లేదు, దానికి సంబంధించిన ఎటువంటి వివాదం లేదు, ఆలోచన లేదు. పార్టీ నిర్ణయమే శిరోధైర్యం, కేసీఆర్ గారి ఆదేశమే నాకు శిరోధైర్యం, అంతే తప్ప ఇంకోటి లేదు. స్ట్రాంగ్ రూమ్ వివాదానికి సంబంధించి క్లారిటీ దీని మీద నేను డీటెయిల్గా ప్రెస్కు రాబోతున్నా అన్ని వివరాలతోటి. ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి స్థాయిలో ఉండి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలను బయట మనం చెప్పకూడదు, చర్చించకూడదు అనే ఉద్దేశంతో నా పైన లక్ష్మణ్ కుమార్ గారు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని విషయాలు మరి మాకు ఇబ్బంది కలిగించేటువంటి మాట్లాడినా మేము ఇదివరకు నోరు విప్పలేదు. కానీ ఈరోజు మేము కోర్టు నుంచి అన్ని రకాల డాక్యుమెంట్స్ తీసుకున్నాం. నా దగ్గర నా చేతిలో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలతో నేను ఈ వారం లోపల నేను ముందుకు వస్తా. చాలా వివరాలు చెప్పేది ఉన్నది. ఆ రోజు నేను వెల్లడి చేస్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తాం స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి అని చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి సిద్ధం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి కాన్సెప్ట్తో మన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోసం, అంబార్పేట నుంచి.